అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా యూట్యూబర్ తులసి చందు తెలుసా? ఆ! ఆమె ఎవరైతే రావణ విషయం డైవర్ట్ చేయడం మళ్లించడం కోసం అని చెప్పి హ్మ్. రామ మందిరమా లేదంటే రావణుడా అని చెప్పేసి రావణ అని చెప్పేసి మళ్లించడం కోసం అని చెప్పి తమ్మునేల్ వేస్తుంది యూట్యూబ్ లో. అవును. దాని గురించి ఏం చెప్పాలి? అసలు ఆమె తులసి చంద్ అన్నదాన్ని అసలు మన భారతదేశాన్ని నాశనం చేద్దానికి ప్రకాష్ రాజు వాడు వీడు ఒక ముగ్గురు నలుగురు ఆమెను చెప్పు తీసుకొని కొట్టాలి. ఒక ఆడిద గాడిద. ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ సీతారాముడు గురించి కూడా అల్లా పాత్ర ఈమెది కూడా ఉంది కదా. ఒక దేవత ఆడదాన్ని ఆడ అమ్మవారిని కూడా నిందించుతుంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నా వీళ్ళకు సమాధానం చెప్పాలి కదా ఆమె. అది ఒక గంజాయి మొక్కలాగా అందులో ఉన్నది. ఈ గంజాయి మొక్కల్ని పీక్ అక్కడ పడేస్తాం మేము తెలంగాణ వాళ్ళము, భారతీయులం పీక్ అక్కడ పడేస్తాం. అది ఒక్కటి సరి చూసుకోవాలి ఆడమ్మాయి. కానీ ఆడ అమ్మాయిని ఎంతమంది తిట్టారు? ఎవరన్నా ఆమె తిట్టి ఆమె పడ్డట్టు ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా పడ్డారా మీడియా వాళ్ళు? మరి ఆమె ఎందుకు పడుతుంది? అసలు వాళ్ళకే ఎందుకు మాట్లాడుతుంది ఈ తులసి? ఆ తులసి అన్న పేరు కూడా ఒక చెడు. ఎందుకంటే తులసి పేరు ఎంత పవిత్రం ఉందో తెలుసా? ఆ తులసి ఆకని ప్రతి దేవుడి మీద వెంకటేశ్వర స్వామి కూడా మాల కట్టేస్తారు. అసలు ఆమె పేరు అది కాదు. ఏం పెట్టాలంటే గంజాయి మొక్క అని పెట్టాలి మనం ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో వారు. అయితే ఆమె రావణ విషయం లోపల ఆయన రావణ తిట్టిన దాంట్ లోపల తప్పేం లేదు, ఆయన సమర్థించింది. అంటే ఎవరైతే విజయ్ తెలుసు కదా, తమిళనాడు సీఎం, ఆయన్ని అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యే తిట్టినందుకు జైల్లో పెట్టారు. దాని గురించి మాట్లాడతలేదు ఆమె. ఒక యూట్యూబర్ డిప్యూటీ సీఎం తిడితే తప్పంట. ఆమె తప్పు కాదు. రాముణ్ణి సీతని తిడితే ఎందుకని మాట్లాడుతుంది, అంతే కదా ఆమె మాట్లాడేది. అంతే కదా. ఇప్పుడు సీతమ్మని తిట్టినందుకు ఈయన వేసిండనేనా? మరి సీతమ్మ మన దేవుళ్ళని ప్రతిది కూడా వాడు రావణుడు ఇంకొకడు తిట్టిండు కదా, మరి మన దేశాన్నే కించపరిచిండు కదా. మరి దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మన సనాతన ధర్మాన్ని కించపరిచిండు కదా. మరి దాని గురించి ఎందుకు వదిలేసి తమిళనాడు సీఎం తోటి పూట పెడుతుందా, మాట్లాడుతుందా? అంతేనా? ఆయనకు సపోర్ట్ చేస్తాడా? ఆయన మంచి వ్యక్తిని పోయి సపోర్ట్ చేయొద్దు. గంజాయి వాళ్ళనే సపోర్టింగ్ చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయికి నిజంగా బుద్ధి జ్ఞానం లేదు. ఈ అమ్మాయిని ఎప్పుడో అందాం అనుకున్నా కానీ నాకు నిజంగా పేరు తెలియదు. ఎందుకంటే వాళ్ళలో కలిసి ఈ అమ్మాయి కూడా ఆడతనాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతుందని నేను అంటున్నా. అయితే ఏదైతే రామ మందిర్ కట్టే టైంలో ఈమె వ్యతిరేకించింది రామ మందిర్ టెంపుల్ కి, అట్లాంటి ఆమె తీసుకొచ్చి ఈ రోజు రాముడి కోసం మాట్లాడుతుంది, అక్కడ దొంగతనం అయిందని చెప్పి మాట్లాడుతుంది. ఈమెకి ఏం అవసరం ఉంది అసలు రాముడి గుడి కట్టించడానికి ఇది ఎవరితే? అసలు నేను నిజం మాట్లాడుతున్నా. ఆమె ఎవరితే అసలు? మన తెలంగాణ బిడ్డనా? మన భారతీయురాలైతే అలా మాట్లాడదు కదా. ఇది నువ్వు గాలి పీల్చేది ఏదైనా మన భారతదేశమే కదా. మరి మన ఈ హిందూ దేవుళ్ళ మీద సనాతన ధర్మం ఈమెకింత కసి ఎందుకు? ఇది కూడా ఒక ఆడదే కదా. నిజంగా దేవుడు అంటాడు ఉంటే వీళ్ళ ప్రకాశ్ రాజును దీన్ని ఇంకొకటి పేరేంది రామన, వాళ్ళందరినీ కూడా మట్టి కొట్టుకొని పోతాడు. నేను చెప్తాను. ఎందుకంటే సనాతన ధర్మం ఎంతో గొప్ప, మన భారతదేశానికి ఎంతో గొప్ప. అది మన భారతదేశాన్ని భారతీయుల్ని మన దేశాన్ని కూడా అవమానంగా గలీదుగా మాట్లాడుతారంటే అలాంటి వాళ్ళని ఎన్ని చెప్పులు తీసుకొని కొట్టినా ఒకటి ఆడదాన్ని మర్చిపోతుంది. ఒక ఆడదాన్ని మర్చిపోకు. మేము మాట్లాడేదంట ఈయన సిగ్గు తెచ్చుకో. నువ్వు ఒక తులసి పేరు మార్చుకో. ఇప్పటి నుంచి నీ పేరు గంజాయి అని మేము పెడుతున్నాం. అయితే ఈమె ఏమంటుందంటే ఏదైతే రావణ్ సపోర్ట్ చేసినప్పుడు రావణ్ సపోర్ట్ చేస్తే ఆయన జైలుకి వెళ్ళిండు. ఆ జైలు ఇష్యూ లోపల ఏమైనా బయటకు వచ్చాయి, ఈయన మొబైల్ లోపల నక్సల్ సంబంధించి దొరికాయి, దానివల్ల ఆయన కేసు పెట్టారంటే ఈమె ఛానల్లో కూడా అలాంటి వీడియోలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ న్యూస్ రాగానే వెంటనే మొన్న నైట్ వరకు ఆ వీడియో ఉంటే తెల్లవారేసినప్పటికీ డిలీట్ చేసిందా లేదంటే ప్రైవేట్ బయట తెలియదు. మరి ఎందుకు ఆ దొంగ ముంట? మరి ధైర్యం ఉంది. నీ ఈడే మంచిదే, నీతి కల్లై చేస్తాను. మరి ఎందుకు బ్యాండ్ పెట్టుకుంది? ఎందుకు తీసేసుకుంది? బయట అవి పెట్టకుండా ఉన్నది. నిజంగా ఆడదైనా మొగోడైనా దమ్ముంటే మనలో తప్పు లేకుంటే ఆడికైనా యుద్ధం చేయొచ్చు. నువ్వెందుకు అలా చేసినావు? వాని వీడియోల్లో చాలా ఉన్నాయి. మన భారతదేశానికి కుంభకోణం అన్న ప్రతి ఒక్కటి వాని సెల్లులో ఉన్నదని, అది ఎక్కడ బయటపడుద్దని పక్క దేశం మీద పడ్డది. మర్చిపోతామని ఎవ్వరు మర్చిపోరు. మన భారతీయ బిడ్డలు ఎవ్వరు మర్చిపోడు. వాడి సెల్లులో కొన్ని ఉన్నాయి, అన్ని కూడా మన కోర్టులో పెట్టినప్పుడు అన్ని బయటకు వస్తాయి. అరే అసలు వీడు 20 ఎందుకు చేస్తాడో అర్థం కావట్లేదు. వాడిని చూస్తే అసలు కొద్ది వల్ల నానొద్దు ఆ బిడ్డల్ని. నిజంగా చెప్తానా, వాళ్ళలో నీతిగా బతుకుతారు వాళ్ళు. 10 రూపాయలు మనల్ని ఎవరినైనా ఎక్కడైనా అడుక్కొని తిన్న వాళ్ళలో నీతి ఉంది. ఈ కుక్కకు నీతి లేని కుక్క వాడు.
నిజంగా చెప్తున్నా, వాడు కుక్క. హైదరాబాద్లో కానీ ఎక్కడ ఉండగాని మీడియాలో ఉండి ఎందుకు మాట్లాడుకోవాలి? మరి బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. వాడిని ఎన్ని చెప్పులు మెడకేసినా తక్కువే. మన భారతీయ జనతా పార్టీ, మన బీజేపీ వాళ్ళే కానీ ఎవరే కానీ, వాడు మన పవన్ కళ్యాణ్ అన్న, మన సనాతన ధర్మం అన్న, లేకపోతే బండి సంజయ్ అన్న, మన మోడీ గారు అన్న, వానికి ఎంతో కోపం. వాడిని కిందేసి తొక్కాలి, మనోళ్ళు కిందేసి తొక్కాలి. నేను ఎందుకు పుట్టినా ఈ భారతదేశంలో అనాలి. ఈ దేశాన ఉండొద్దు అసలు. ఆయమన్నా అన్నం తింటే ఆయమన్నా మూడకు పుట్టిన లంచోడికి మనకి ఇక్కడ ఉండకుండా పోవాలి, వెళ్ళిపోవాలి, మన దేశాన్ని వదిలిపెట్టి పోవాలి మన మాటలకి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని, మన భారతి మాతని కూడా వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి మీ రక్తం ఎట్లా ఉడకట్టలేదో మాకు అర్థం కావట్లే. వాని మీద అర్జెంటుగా ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారికి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ప్రకాశ్ రాజుని జైల్లో పెట్టండి. చీడ పురుగుల్ని ఇప్పుడే మనం తుంచేసేయాలా. ఇలాంటివి పుట్టుకుంటూ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఎందుకంటే వీళ్ళని వేసి తొక్కుతుంటే ఇంకొకడు పుట్టకరాడు. ఎందుకు నేను ఈ భారతదేశం బిడ్డలను అన్ననా? ఎందుకు సనాతన ధర్మాన్ని, సీతమ్మ తల్లిని తిట్టానా అనాలే? దొండకు పసరు పడాలి వాడిని దొక్కుతుంటే. వానికి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రకాశ రాజును పట్టండి. వీళ్ళని పట్టే బదులు ఈ తులసమ్మ ఉంది కదా దేవత, తులసి దేవతను ప్రకాశ రాజును జైల్లో పెడితే బాగుంటుంది. అవసరం అయితే మన అందరం పోయి కేసు పెడతాయి. అదొక్కటే నేను కోరుకునేది.